ప్రియమైన దేవుని ప్రజలారా గమనించండి. మరి ఈ యొక్క మాసాన్ని, ఈ డిసెంబర్ నెలని క్రైస్తవంగా మేము అంటాము, ఇది ఆనంద మాసము అని అంటాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్తలో రాయబడి ఉంది 2వ అధ్యాయంలో, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియచేస్తున్నాను. నేడు రక్షకుడు మానవులందరి కొరకు పుట్టి ఉన్నారు అని దూత ప్రకటన చేస్తూ ఉందండి. ఇది ఏదో ఒక దేశం వారి కొరకు, ఒక జాతి వారి కొరకు, ఒక కులం వారి కొరకు యేసు ప్రభువు ఈ లోకం రాలేదండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 21వ వచనంలో ఇలా రాయబడి ఉంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టబడిన రాయబడి ఉందండి. మానవులమైన మనందరము దేవుని ప్రజలమండి, సృష్టికర్త బిడ్డలము. అందుకనే మనల్ని రక్షించాలని మన కొరకే 2024 సంవత్సరాల క్రితం సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా ఈ లోకం వచ్చారండి. ఆయన పేరు యేసుక్రీస్తు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకం వచ్చారనే వాక్యము నమ్మదగినది, పూర్ణంగీకారానికి యోగ్యమై ఉందండి. తిమోతికి రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 1వ పత్రికలో 15వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. గమనించండి, ఆయన ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించారండి. క్రామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాలు లేకుండా, అవి ఉన్నవారందరూ మనుషులండి. అవి లేకుండా జీవించే యేసు ప్రభువుని మనందరము దేవుడిగా అంగీకరించాలి. రెండవదిగా, సర్వలోకములున్న మానవులను రక్షించడానికి కలువరి సిలువలో మానవులందరి పక్షంగా ఆయన మన శిక్షను భరించి తన దైవ రక్తమంతా కార్చి మనందరి పాపాలు పరిహరించారు. మన కొరకు మరణించారు, సమాధి చేయబడ్డారు. 3వ దినాన్న సమాధిలో నుండి బయటికి వచ్చి అనేక మంది చూస్తూ ఉండగా పరలోకం వెళ్ళారండి. నేటికి ఆయన సమాధి ఖాళీగా ఉంది. గమనించండి, మానవులున్న మనందరము, మాట్లాడుతున్న నేను గాని, వింటున్న మీరు గాని, ఈ సృష్టి ఆరంభం నుండి ఇప్పటి వరకు ప్రతి మనిషి జన్మిస్తాడు, మరణిస్తాడు. జన్మతో ప్రారంభమై మరణంతో ముగుస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించారు, మరణించారు, మరణాన్ని జయించి తిరిగి లేచారు. ఆయన సజీవుడిగా ఉన్నాడండి. నేటికి ఆయన సమాధి ఖాళీగా ఉంది, సర్వలోకానికి సాక్ష్యమిస్తూ ఉంది. ఏమని అంటే, మరణించిన వారంతా మనుషులు, మరణాన్ని జయించిన యేసు ప్రభువే అదృశ్య దేవుని స్వరూపి. ఆయనే సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడని తెలియచేస్తుంది. గనుక ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ఆ యేసు ప్రభు చెంత చేరి పాప విమోచన చేసుకోవాలి. దీనికి ఏమైనా ఖర్చు అవుతుందా? కష్టపడాలా అంటే, కానీ ఖర్చు లేదండి, కష్టం లేదు. మీరున్న స్థలంలోనే ఉంది. యేసు ప్రభువుని మీ నోటితో ఒప్పుకోండి, ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచునని మీరు 100 మంది విశ్వసించండి. మీరు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ